అన్నా ఆ ఎండెన్ గార్డ్ సంగతి ఏమైందిరా? ఆడు దొరకట్లేదన్నా. సరిగ్గా ట్రై చేస్తేగా. కళ్ళు లేదు ఏది ఆ ఉప్పర్ కళ్ళు. రాత్రులు అక్కడే ఉంటాడు, రేపు రాత్రి అక్కడే చేసేయండి. నువ్వేంట్రా డబ్బు తీసుకుని డిపార్ట్మెంటల్ స్టోర్ తగలపెట్టలేదు? 3 రోజులతో చిరంజీవి షూటింగ్ చేస్తున్నాను. అది ఇవ్వాలతో కట్టమని రేపు షాపులు కట్టం చేద్దామన్నా. ఏంటి నత్త నడకలు? ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది వచ్చి కాపురం పెడతాట. వాడి దగ్గరికి వెళ్ళి ఇల్లు నీది కాదు మాది, అద్దె కట్టం ఖాళీ చెయ్యం అని చెప్పేయండి. అలాగేనా? అది కాదక్క, అతను మనకేమవుతాడు? నోరు మూసుకుని పద. అది కాదు, పడుకో. కళ్యాణి కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాదట, దానికి ఫీజు కట్టాలి. చిన్నది మ్యాథ్స్ లో పూర్గా ఉంది, అందుకని ట్యూషన్ పెట్టించాలి. ఈ నెల ఇంకో 1500. అసలు ఆదిరెడ్డికి మన ఇంటికి ఏంటక్క సంబంధం? చుట్టుపక్కలంతా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, మా స్కూల్లో కూడా మాట్లాడుకుంటున్నారు, మా క్లాస్ రూమ్ బల్ల మీద కూడా బ్యాడ్ గా రాశారు. రాస్తే చెరిపోయి, మాట్లాడితే చెవులు మూసుకో, అంతే మనం చేయగలం. 1500 ఏం కర్మ, 15 లక్షలు తీసుకోండి. మైసూర్ మహారాజా కూతురు కదా, లండన్ పంపిస్తాను, అక్కడ చదువుకోవచ్చు. ఏంటి నాకు నువ్వు పరిచయం అయినప్పుడే ఇంకో నెల ఎక్కువ వాడుకుని వదిలేసుంటే సరిపోయేది. నా క్యారెక్టర్ అర్థం చేసుకో, అర్థమైందా? ఇచ్చింది పుచ్చుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, లేకపోతే పుచ్చు లేచిపోతే. వదలండి. పర్వాలేదులే. అబ్బో వీళ్ళు కూడా సిగ్గులు ఏమిటో. పర్వాలేదులే. మిస్టర్ అలీ ఖాన్, సినిమాల్లో రేపయ్యాక ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు, మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చినిగేది అక్కే కనుక. ఎగిరిపోతాయి. ఆకు చిరుగుద్ది అనేది పాత మాటరా. నిప్పొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లెల్లి నిప్పు మీద పడ్డా, చుర్రమనేది ముల్లెరా. ఇక మీదట రేపైన తర్వాత మగాళ్లే ఏడుస్తారు. ఓసిన చిట్టి తల్లి, ముళ్ళుకి ఫైర్ ఇంజన్ ఫెసిలిటీ ఉంటుంది. సగంలో అర్పినా కూడా ముళ్ళు ముల్లే. ముల్లేనా? ఉన్నాడు వీడు కూడా అమ్మాయి నేర్పించుకుని. హాయ్, తీసుకోండి. ఏమిటివి? పంచదార చిలకలు తణుకు నుండి తెప్పించా. మా ఉభయ గోదావరి జిల్లాలో ఏ శుభకారమైనా సరే, పెళ్ళైనా శోభనమైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. మొన్నే మా డాడీకి సింగపూర్ కి 50 చిలకలు పంపించా. అందులో మంచి 2 సెలెక్ట్ చేసి మీకు తీసుకొచ్చాను. తీసుకోండి. మీకు శుభం, చిలక్కి జయం. తీసుకోండి. మీరు కూడా. థాంక్స్. అవునండి, మీకు ఈ పాటలవి ఎలా వస్తాయి? నాకు నచ్చింది కనపడినప్పుడు పాట దానంతటికదే తన్నుకుని వచ్చేస్తుందండి. ఓహో, మరి నిన్నేం కనపడిందండి? ఆగిపోయిన రైలా? కాదు, రైల్లో ఉన్న పంచదార చిలక. ఈ చిలక కాదు, ఈ చిలక. ఈ 2 చిలకలు నిన్న రైల్లో ఉన్నాయన్నమాట. ఓహో. నిన్న పాట బాగానే ఉందంటారా? బాగుందండి. బాగానే ఉందా అని? బాగానే ఉందండి. బాగానే ఉందా అని? ఓ, ఏమమ్మోయ్, బాగుందా అని నిన్నే అడుగుతున్నారు. ఏమండి, ఏంటండి ఆవిడ? నాకే అర్థం కాదు. నాకొకటి అర్థమైందండి. ఏంటి? ఆవిడ ఎవ్వరికి అర్థం కాదని. అదే అనుకున్నాను. ఇతను ఒకటి తగిలాడు. ఏంట్రా? ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేద్దామని. పోస్ట్ బాక్స్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అది ఉత్తి ఉత్తరాలు వేసే పోస్ట్ బాక్స్, మనసు వేసే పోస్ట్ బాక్స్ ఇక్కడే ఉంది. చూడు మిస్ AK-47, ప్రేమ అనే దాని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. నేను దాని తప్ప ఇంకేది ఆలోచించను. ఏయ్, క్యా బోల్తీ తూ? ఏయ్, క్యా మై బోలు? సున్. సునా? ఆతి క్యా ట్యాంక్ బండు? చెప్పుతో కొడతానుండు. ఎవడైనా చూస్తున్నాడేమో చూస్తానుండు. ఇదిగో కంచో ఆగమంటుంటే అగో వెళ్ళిపోతున్నావేంటి? కాలేజీలో చేరేటప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంతో మన కాలేజ్ అయిపోతుంది. ఇవాళ మన మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే. ఏంట్రా ఈ గోల? ఫ్రాంక్ గా చెప్తున్నాను విను.
నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా నీకు బ్రెయిన్ లేదు నాకు బ్రెయిన్ ఉంది మొగుడు పెళ్ళాల్లో ఒక్కరికి బ్రెయిన్ ఉంటే చాలు ఐ లైక్ యూ వెరీ మచ్ కానీ నాకు నచ్చంది ఒకటి ఉంది ఏంటి చెప్పు పేక్ కోసేసుకోమంటావా? కాదు ఆ జగన్ గాడిని వదిలే అబ్బో. ఆ కోతి ముక్కతో నువ్వు తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేస్తావో అప్పుడే నీ ప్రేమ గురించి నేను ఆలోచిస్తాను దట్స్ ఆల్ ప్రేమ కోసమా స్నేహం కోసమా మెగాస్టారా షారుఖ్ ఖానా టాటా